ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. వృత్నమద మహర్షి జహ్నుతో ఇట్లనెను. పారిజాత పుష్పములకే వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవటకు కారణమేమని ఇంద్రుడని విచారించును. పారిజాత పుష్పంపైనున్న ఇష్టము అధికమవుడిచే తాను భూలోకమును పోదల్చెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకే వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చును. సువాసనలు వెరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుని పోదల్చిరి. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరి కొందరు దేవతలు వచ్చి పారిజాత వృక్షమును పెకలింపదలచి ప్రయత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాడిచే వాడును శక్తిహీనులై పడి ఉండిరి. మరునాటి ఉదయమున సత్యాజిత్తు తన తోటను చూడవచ్చును. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచును. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందిను. వారికి నమస్కరించును. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునికి ఇట్టి అకార్యము నేల చేసిదిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనంగా తీసుకుని పోదలుచు దోషము కదా అని ప్రశ్నించును. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకొండ్రి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనను మాంసమున కాసుపడి భూమిపై రాని అవమానం నందినట్లు మేమును పారిజాత పుష్పములు కాసుపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానం చెప్పక తన ఆశ్రమమునకు పోయిను. ఇంద్రుడు మొదలుగా వారు ఆహారం లేక దుఃఖపడుతా అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేను ఇచ్చు మధురక్షీరము లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టి పుష్టికరములైన భక్ష్య భోజనములు లేవు. మిక్కిలి దీనిలై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురావస్థకు విచారించును. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించును. తానేమి చేయవలనో, దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనిలై ఉన్న దేవతలపై జాలిపడిన అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధంగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచార్యకు నారదుడు ఆకాశమును తిరుగుచూ దేవతల దురవస్థను గమనించును. వారికి ఎట్టి సహాయం చేసినా వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయిను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించును. నారదాకృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణ పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరియే శీషాయ శేషాయ చ మిత్రానేక హిమంసు పావక మహాభాసాయ సాధ్యప్రదే శ్రీమత్పంకజపత్రపేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః. అచ్యుతాయాది దేవాయ పురాణ పురుషాయ చ సర్వలోక నిదానాయ నమస్తే గరుడధ్వజ. నమో అనంతాయ హర్య క్షీరసాగరవాసినే భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేష సర్వగస్త్యం హి సర్వాధార సురేశ్వర. సర్వంతివామేవ వ్రజసీత నత్వా రూపస్తివమవహి. పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్నాతనః. పరబ్రహ్మసి విష్ణుస్త్వం బ్రహ్మసి భగవాన్ భవః. సృష్టిస్థితిలయాదిదీనం కర్తాత్వం పురుషోత్తమ. త్రిగుణోసి గుణాధార స్త్రీమూర్తిస్త్వం త్రయీరమః. ఆసేత్యన్మాయాయ సర్వం జగత్స్థావర జంగమం. త్వమేనైకార్ణవే జాతే జగత్యస్మిన్ జగత్పతే. జగత్ సహృత్య సకలం ప్రీత్వా బాబేహనేతు భాస్కః. త్వమేవ సర్వలోకానాం మాతా త్వం నా పీతా విభో. గురుస్త్వం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః. ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం. ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదాదుని స్తుతిని విని సర్వజ్ఞుడు శ్రీహరియేమియు ఎరుగని వాని వలె నారద స్వాగతము. ఇప్పుడు ఎందులకి స్తుతి? నీకేమి కావాలనో చెప్పము. ఏమి చేసినా నీకు సుఖమాగునో ఎట్టిదైనను దేవదారులు సాధింపజాలదైనను నీకు సమకూర్చుదునని చెప్పమని అడిగాను. నారదుడిని తలవంచి ఇంద్రాదులు చెడు పని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతం వృక్షం ఒకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వారిని అందిష్టపడి ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకి మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలుగా అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడత వలె దేవతా గణములతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయించి రక్షింపవలెనని నారదుడు కోరెను. నారదుని మాటలు విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును.
తులసిగాను అయినది. అనగా ఆ రెండును అమృతం నుండి పుట్టినవి, రెండు మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తునవాడు ఆ మొక్కలను సంరక్షించును, తుదుకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను. సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధర్మతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబమును పోషించుకొనుచుండెను, నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపత్యకు ఇంద్రుడు నిత్యము తన సుఖమునికే అపహరించును. చివరికి ఆ దీనుడగు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు ఆ నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపత్యకు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును వారితో పాటు నిరాహారుడై నన్ను అర్చించు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాఠ్యము మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతమానం లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించునే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించు జాగరణమనర్చనిచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి కోరిన కోరికను ఇచ్చెదను అని విష్ణువు సమాధానం ఇచ్చెను. నారదుడు ఏమీనూ మాట్లాడలేక తన దారిన పోయెను అని రుత్నమద మహర్షి జహ్నుమునికి చెప్పెను. ఇంతటితో మాఘపురాణం 23వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.